అలానే సత్య మనమున్న ఈ ఫీల్డ్ లో ఎదగాలి అంటే పక్కన వాళ్ళని తొక్కాలి అంటారు, అది నువ్వు నమ్ముతావా? ఒకరిని తొక్కావంటే పక్క రెడీగా ఉండి నిన్ను కూడా తొక్కుతారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే మనం తొందరగా ఎదగొచ్చు అనేది ఉంటుందని విన్నాను. ఎదగొచ్చు, నీకు రాసి పెట్టుంటే నీకు ఎవరు లేకపోయినా ఎదుగుతావు. నీకు ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కాంటాక్ట్స్ ఉన్నా చాలా మందికి వర్క్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలానే సత్య నీ లైఫే కాదనుకున్నావు నీ పేరెంట్స్ కోసం, కానీ కొంతమంది వాళ్ళ లైఫ్ కోసం పేరెంట్స్ ని కాదనుకున్నా ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు సత్య? పేరెంట్స్ ని అలా చేసే రైట్ ఎవరికీ లేదు. చిన్నప్పటి నుంచి చూసుకున్నారు కాబట్టి అట్లీస్ట్ గివ్ రెస్పెక్ట్ టు దెమ్. పేరెంట్స్ కూడా నాట్ ఎవ్రీబడి పేరెంట్స్ ఆర్ లవింగ్. కొంతమందికి పేరెంట్స్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా ఏం చేయకపోయినా హర్ట్ చేయొద్దు. వాళ్ళ ఇంట్లో వైఫ్ కోసమైనా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకు ఉండే ఆ ప్రాపర్టీస్ కోసం కూడా ఇంట్లోంచి పేరెంట్స్ ని గెంటేస్తూ ఉంటారు. నాకు అలాంటి వాళ్ళు కనిపిస్తే నరికేస్తా నేను. ఐ కాంట్ టేక్ ఇట్. నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళలేను. ఐ ప్రే గాడ్ నాకు చూసుకునేంత డబ్బులు ఇవ్వని అడుగుతారు దేవుడిని. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్ మీకు అంత స్తోమత లేనప్పుడు కనీసం వదిలేకండి. లేదా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసుకున్న వాళ్ళని అట్లా వదిలేకండి. ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా అట్లనే రోడ్ మీద వదిలేస్తే తెలుస్తుంది మీకు పెయిన్. నేను ఒకసారి కాకినాడలో ఒక ఆవిడ ఒక షాప్ ముందు కూర్చుంది. నెక్స్ట్ డే కూడా వెళ్తే ఆవిడ అక్కడే కూర్చుంది. నేను వెళ్ళాడిగా ఏంటమ్మా ఎక్కడున్నావు, ఏమైంది అంటే మా అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు, వస్తానని చెప్పాడు. షీఈస్ వెయిటింగ్ ఫర్ హర్ సన్, వస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంత వేరియేషన్ ఎందుకు వచ్చిందంటావు సత్య? ఇప్పుడు రోబోటిక్ లైఫ్ లో బతుకుతున్నారు అందరూ. ఒక రిలేషన్షిప్ కి వాల్యూ లేదు. మనకు వస్తుందా, మనం సంతోషంగా ఉన్నామా, మనకు నడుస్తుందా అని చూసుకుంటున్నారు తప్ప ఇదివరకు జనరేషన్ అబ్బా ఇప్పుడు నిజంగా మొత్తం అంతా రోబోటిక్ అయిపోయింది. ఎవరికి ఫీలింగ్ టూ మచ్ చేంజ్ అయిపోయింది కదా. సత్య, నువ్వు ఎప్పుడైనా మనీ కోసం ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయా? నేను స్టిల్ ఇప్పటికి ఇబ్బంది పడుతున్నా. ఏంట్రా నువ్వు మా టీవీ చేస్తావు, ఎప్పుడు జీకి వెళ్తావో తెలీదు, ఎప్పుడు ఈ టీవీకి వస్తావో తెలీదు, అది ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అల్చర్ చేస్తావో తెలీదు. మీరే చెప్తున్నారు నేను ఎక్కువ కనిపించినని. వచ్చిందంతా నాకు మంత్లీ మా మదర్ కి అయిపోతాయి మెడిసిన్స్ అని అదని ఇదని. ఎంత అవుతాయిరా మీ మదర్ కి మెడిసిన్స్? మా మమ్మీకి ఒక పనమ్మాయి ఉంటుంది, లేపి కూర్చోపెట్టి వాష్రూమ్స్ అంతా చేయడానికి. మొత్తం కలిపి ఎంత కాదనుకున్నా నాకు 2.5 అవుతుంది. నాకు మా మమ్మీ ఫిజియోథెరపీకే నాకు వారానికి 20,000. అబ్బా, వారానికి ఎక్కడి నుంచి ఇది వస్తుంది? ఇవన్నీ నువ్వే టేక్ కేర్ చేయాలి మొత్తం సత్య? నాన్న ఓన్లీ అమ్మని చూసుకుంటారు. అసలు మీకు ఆస్తి ఎంత ఉంది? ఏం లేదు, జీరో. సత్య, నువ్వు సత్య, నాకు అసలు ఏం లేదు. నాట్ ఈవెన్ ఓన్ హౌస్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ అ కార్. మా డాడీది బిజినెస్ కంప్లీట్ లాస్ అయిపోయింది. అండ్ మమ్మీకి కోవిడ్ టైంలో రావడం వల్ల ఉన్న హౌస్ ఎప్పుడూ అమ్మేసుకున్నాం. ఎప్పుడైనా నీకు భయం వేస్తుందా సత్య? నువ్వు ఇంత కష్టపడతావు, నేను ఏదైనా వర్క్ చేయకపోతే నా ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది? అది ఒకటే భయం ఉంటుంది. ఇప్పుడు అంటే ఏదో మొహమో ఏదో ఉంది, వర్క్ వస్తున్న తర్వాత ఏంటి పరిస్థితి, వీళ్ళిద్దరిని ఎట్లా చూసుకోవాలి నేను? మరి ఎట్లా అసలు ఫ్యూచర్ ఏమి ప్లానింగ్ లేదా? ప్లాన్ చేసుకున్నా అది అవ్వట్లేదు. నన్ను చేయమంటారు. సపోజ్ నువ్వు ఆన్ స్క్రీన్ లో లిప్ లాక్ సీన్ చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తావు? ఆబ్వియస్లీ రాంపోతిని. అసలు నువ్వు ఇంత పిచ్చి అని ఆయనకి తెలుసు. ఎట్లా? ఫస్ట్ నేను శైలజ అప్పుడు, తర్వాత 5 years తర్వాత చూసారు జీ తెలుగు అవార్డ్ ఫంక్షన్ లో. అదే వాళ్ళ ప్రమోషన్ కి వచ్చారు. సన్ని పిలిచాడు. ఛానల్ కూడా తెలియదు. ఇట్స్ కోవిడ్ టైం అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. కోవిడ్ టైంలో ఎవరికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు. అవును. సడన్ గా సన్ని పైకి వెళ్ళిపోయి సత్యారా పైకి అన్నాడు. అరే నేను నన్ను ఎందుకు పిలుస్తున్నాడు అయ్యో అనుకున్నా. నేను స్టేజ్ మీదకి ఎక్కే లోపు ఆయన కుట్టుపోటు నువ్వు సత్య కదా అన్నాడు. హీ సా మీ ఆఫ్టర్ 5 years అండ్ హీ రిమెంబర్స్ మీ. ఇప్పటికీ నాకు తెలిసి బిగ్గెస్ట్ యూజెస్ట్ ఫ్యాన్ లో నేను ఒకదాన్ని. అంతేనా? అంత పిచ్చి ఎవరికి ఉండదు. ఈ రోజే ప్రపంచం అంతం అయిపోతే ఆ రోజు ఏం చేయాలనుకుంటావు? చచ్చిపోయే ముందు నా ఫేవరెట్ ఫుడ్ ఇస్తే తినేసి చచ్చిపోతా. ఏంట్రా ఈ ఫుడ్ పిచ్చి ఏంట్రా? రాత్రి 1 o'clock 2 o'clock దయ్యాలు తిరిగే టైంకి ఆకలేస్తుంది నాకు. మోమోస్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటా. మా డాడీ లేసి పిచ్చా నీకేమన్నా రాత్రి పూట్ల దయ్యాలు తిరిగే టైంలో తింటావు అంటారు. ఆకలిస్తుంది డాడీ అంట. ఈ మధ్య అందరూ అంటున్నారు సత్య ఏంటి కొంచెం లావ్ అయింది ఈ మధ్య, బాగుంది చాలా. ఏజ్ పెరిగితే ఎవరైనా లావ్ అవుతారు. అంటే ఏజ్ కొంచెం తక్కువ ఉంటే సన్నగా ఉంటారా? ఆబ్వియస్లీ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అమ్మాయిలకి ఎంత ఉంటే చెప్పు, పీసీఓడి పీసీఓఎస్ అండ్ నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి మధ్యలో. సో దానివల్ల ఐఎమ్ ఆన్ మెడికేషన్స్, అందుకే లావ్ అయ్యాను. దీనికి కూడా బాడీ షేమ్ చేస్తారు చూడండి. ఏమంత లావ్ ఉందా నేను? కొంచెమే లేదు. పీపుల్ స్టార్టెడ్ బాడీ షేమింగ్. ఈ కొంచెం దానికి వల్గర్ వెరీ బ్యాడ్ ది స్పోక్. దేర్ లైక్ ఏం చేస్తుందో లావ్ అవుతుంది. అందుకే చదువుకోవాలి. హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవుతాయి. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఐ గెట్ మై మెన్స్ట్రుయేషన్ ఫర్ ఎవ్రీ 12 days. ఐ స్టార్టెడ్ గెటింగ్ ఫర్ ఎవ్రీ 12 days. డూ రియల్లీ థింక్ ఇట్ ఇస్ ఈజీ?
మరీ అంత టూ మచ్ గా హర్ట్ చేయొద్దు, చెయ్యండి, మేము తట్టుకోవాలి. ఇంకొకటి బ్రదర్ హర్ట్ అవ్వలేదు. ఇంత పర్సనల్ గా పాపం అమ్మాయిలకి ఏం జరుగుతుందో తెలియదు కదా, వాళ్ళు అది చేస్తారు కాబట్టి అందరూ అదే చేస్తారు అనుకుంటారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఏం తినకపోయినా కూడా దిల్ ఈజీలీ గెట్ బ్లోటెడ్. అది వాళ్ళ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిప్రెషన్ లో ఉన్నా కూడా లావ్ అవుతారు. నేను ఇది వరకు ఫుల్ కావాల్సి డిప్రెషన్ లోకి వెళ్తామని అనుకుని పంపించింది. డిప్రెషన్కి వెళ్తే నేను సన్నబడతా, బట్ ఈట్ అలాట్, అది బాడీకి పట్టదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫర్ షూర్ బాడీ చేంజ్ అవుద్ది. నేను 10 ఏళ్ళ కిందట ఎట్లా ఉన్నాను ఇప్పుడు కూడా అట్లనే ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? వర్కౌట్ చేయను, ఏం చేయను. వర్కౌట్ చేసినా యూ కెన్ సీ ది డిఫరెన్స్ ఫేస్ లో గానీ, నీకు అదే సేమ్. బేసిక్ గా ఒక జిమ్ చేసినా ఏం చేసినా ఆ బాడీ అనేది, ఆ ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్. ఇప్పుడు నేను ఒకవేళ నేను వర్కౌట్ చేసినా కూడా మీరు నన్ను ఏదో ఒకటి అంటారు, ఎందుకంటే ఫేస్ మారుతుంది వర్కౌట్ చేస్తే, ఫేస్ ఉండదు, ఆ క్యూట్నెస్ ఉండదు వర్కౌట్ చేస్తే. సో ఎందుకురా మరి ఎక్కువ ఇబ్బంది పెట్టకండ్రా ప్లీజ్, నా రిక్వెస్ట్. ఓకే.